యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కళ్ళల్లో కన్నీళ్ళని, గుండెల్లో బాధని దాచుకుని ఇప్పటికీ తన భర్తని, తన ప్రేమని నమ్ముతోంది. దాని కష్టం తీర్చమ్మా. అరగంటలో అల్లుడు గారి పెళ్లి. ఆ లోపే ఏదో ఒకటి జరగాలి. ఆ అద్భుతం నువ్వే చెయ్యాలి. లేదంటే నా కూతురు నాకు దక్కదమ్మా. నువ్వేం మాయ చేస్తావో, ఎలా అల్లుడు గారి మనసు మారుస్తావో నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నా కూతురు ప్రేమని గెలిపించు. నువ్వున్నావు అని నిరూపించు. అయ్యా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. బాబు, గట్టి మేడం, గట్టి మేడం.
ఆయన లేనప్పుడు, ఆయన మనసులో నా మీద ప్రేమ లేనప్పుడు ఇంకా ఈ లోకం నాకింక పనే ఉంది. శ్రీవల్లి, శ్రీవల్లి, వల్లి, వల్లి, ఏమైందమ్మా? శ్రీవల్లి, 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 ఏమైంది? శ్రీవల్లి, శ్రీవల్లి, ఏమైంది? శ్రీవల్లి, 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 ఏంటి ఏమైంది? వల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, 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 జీవితంలో నాకు చోటు లేదన్నారు. మాటే కదా అనుకున్నా. మీరు మీరు మాట మీద నిలబడి నా నమ్మకం ఓడిపోయినాక నేను ఇంకెందుకు బతకాలి? మళ్ళీ గతికి ఇది సామాన్యకి గిరిమింగిన మళ్ళీ ఎంత పని చేసావమ్మా? అయ్యో, నా బిడ్డని కాపాడండి. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్దాం. మళ్ళీ ఎన్నేళ్ళు ఆయన్ని నా గుండెల్లో పెట్టుకొని బతుకు, సచ్చేటప్పుడు నా కళ్ళల్లో పెట్టుకొని పోనీ. శ్రీవల్లి, ఏంటి పిచ్చి పని? చేతులారా ప్రాణాలు తీసుకుంటావా? మీరంటే నేను నా బతుకులో మీరే లేనప్పుడు ఇంకా ఇంకా నేనెట్లుంటా? గతికి పోతున్నా. మళ్ళా జన్మంటూ ఉంటే మీ భార్య లెక్కనే పుట్టాలి. అమ్మా కమల, ఏమైందమ్మా? అన్నయ్య, ఈ పెళ్లి జరిగితే నా బిడ్డ ఏమైపోతుందో కళ్ళ ముందే కనిపిస్తోంది. లేదమ్మా, అలా జరగనివ్వను. శ్రీవల్లి జీవితం నాశనం కానివ్వను. వాళ్ళిద్దరూ ఒక్కటి కావాలనేది నా భార్య చివరి కోరికమ్మా. భవానీ లేదన్న విషయం వాడికి తెలియాలి. అన్నయ్య, ఆ విషయం తెలిస్తే అల్లుడి గారు తట్టుకోగలరా? తప్పదమ్మా. శ్రీవల్లి జీవితం నిలబడాలంటే భవానీ లేదన్న విషయం వాడికి తెలియాలి. లేని ఆ అమ్మ చివరి కోరిక తీరుస్తాడు. ఉన్న ఈ అమ్మ ఆనందం కోసం ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కడతాడో చూద్దాం. పదమ్మా. ఇవున్నాయి, బట్టలెక్కడా? శ్రీవల్లి, ఇలారా. మేడం, ఏంది మేడం? బట్టలు తీసుకురావడం మర్చిపోయాను. లోపలికి వెళ్ళి తీసుకురా. అట్నే మేడం. శ్రీవల్లి, ఏంది మేడం? ఏంటలా ఉన్నా? ఆ కళ్ళలో నీళ్ళేంటి? నీళ్ళ
నీళ్ళే లేవు మేడం. నిజం చెప్పు, దేని గురించైనా బాధపడుతున్నావా? అయ్యో, మీ దగ్గర ఉండగా నాకేం బాధ ఉంటుంది మేడం? కాదు, నువ్వు దేనికోసమో బాధపడుతున్నావు. ఏంటి, శుభమా అని నా కొడుకు పెట్టి జరుగుతుంటే నాకు చెప్పి బాధ పెట్టడం ఎందుకని నీలో నువ్వే బాధపడుతున్నావా? చెప్పు, అది ఏ సమస్య అయినా సరే నేను తీరుస్తాను. కొన్ని సమస్యలు తీర్చలేరండి మేడం. అంటే సమస్య ఉందనేగా? లేదు మేడం, కారణం లేని సమస్యలు తీర్చలేమని చెప్తున్నా, అంతే. అంతేనా? ఏదైనా దాస్తున్నావా? అయ్యో, అదేం లేదు మేడం, మీరు హ్యాపీగా ఉండండి. నాకు సమస్య వస్తే మీకు కాక ఇంకెవరికి చెప్తే చెప్పండి. నిజమే కదా? నిజం మేడం. సరే, వెళ్ళి తీసుకురా. మంచి పిల్ల, అవకాశం ఇస్తే తనకి మంచి భర్తని తీసుకురావాలి, మంచి భవిష్యత్ ఇవ్వాలి. నాన్న సామ్రాట్, ఆగ్రా. నాతోరా. ఎక్కడికి నాన్న? రారా చెప్తాను. నాన్న రారా. ఎక్కడికి? నాన్న వదలండి. ఏందిది? ఏం చేస్తున్నా ఆయన్ని? ఎందుకిట్లా ఆయన్ని బాధ పెడుతున్నా? నీతో మాట్లాడాలి, చాలా మాట్లాడాలి. నాతో రా. ఏంటి, మీరింకా ఇక్కడే ఉన్నారా? నాన్న మీరు కూడా ఏంటి? ఇప్పటి వరకు నీతో మాట్లాడింది చాలా తక్కువరా. ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఏం మాట్లాడాలి? మావయ్య, పీటల మీదకి ఎక్కాల్సిన ఆయన్ని ఎందుకు ఆపుతున్నారు? ఏం చేస్తున్నారు? ఓ, ఇదంతా నీ ప్లానా? వెనకుండే నడిపిస్తావు, ఏమీ తెలియనట్టు వచ్చి మాట్లాడతావు. నువ్వు సూపర్. నాకు తెలియదండి, ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? నువ్వు రమ్మనకుండా మా నాన్న ఎందుకు వచ్చారు, మీ అమ్మ ఎందుకు వచ్చింది? నిజంగా చెప్తున్నా, అమ్మని గాని మావయ్యని గాని నేను రమ్మనిలే. అట్లా వెలిసేదాన్ని అయితే ముందుగానే వెలిసేదాన్ని కదా. నువ్వు కామ్గానే ఉంటావు శ్రీవల్లి, కానీ వెనకుండి అంతా జరిపిస్తావు. నీకు సంబంధం లేదన్నట్టుంటావు. ప్రతిసారి నాకు అడ్డుపడుతూనే ఉంటావు. ఎందుకు అల్లుడు గారు నా బిడ్డను అలా అపార్థం చేసుకుంటారు? నువ్వెప్పుడూ తను నీకేదో ద్రోహం చేస్తుందన్న దృష్టితో చూస్తున్నావు కాబట్టే తన మంచితనం, నీ మీద తనకున్న ప్రేమ అర్థం కావట్లేదురా. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తన దారి తనది, నా దారి నాది. కాసేపట్లో సత్యతో నా కొత్త జీవితం మొదలవబోతోంది. నా బిడ్డ జీవితం నాశనం చేసి నువ్వు కొత్త జీవితానికి పునాదులు వేసుకుంటావో బాబు? అమ్మా, ఆయనతో అట్లా మాట్లాడకు. ఆయనకి నచ్చినట్టు ఆయన నుండి నేన్రి. ఏం జరగాలో గదే జరుగుద్ది. బలవంతం చేసి నా మీద ప్రేమ ఒట్టించాలనుకుంటే గది జరుగుద్దా? మేం మాట్లాడుతుంది నీ గురించేనమ్మా. నువ్వెప్పటికీ వాణ్ణే సమర్థిస్తే ఆ తర్వాత నీ గురించి ఆలోచించినా మేము చేయగలిగేదేమీ ఉండదు. తన గురించి మీరు మాట్లాడాల్సింది, నేను వినాల్సింది ఏమీ లేదు నాన్న.
దయచేసి నాకు అడ్డుపడకండి. నా బతుకు నన్ను ఆనందంగా బతకనివ్వండి. బాబు, నువ్వు ఆనందంగానే ఉంటావు, కానీ నువ్వు లేవు అంటే అది ప్రాణాలతోనే ఉండదు బాబు. శ్రీవల్లిని బాధ పెట్టింది చాలురా. ఆ అమ్మాయిని కాదని మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడడం తప్పురా. ఎందుకు మావయ్య ఆయన్ని బాధ పెడతారు? ఆయనకి నచ్చింది ఆయన చేయాలనుకుంటుండ్రు, కానీ చేయలేరు. ఆయన మనసులా నేనున్నా. తాళిగట్టి చివరి క్షణంలో అయినా నా మీద ఆయనకున్న ప్రేమ ఆ తప్పు చేయలేదు. నీ మీద ప్రేమ నాకా? విడాకులిచ్చాక ఇంకా నీ మీద నాకు ప్రేమ ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? లేదు, నా మనసులో నీ మీద ప్రేమ లేదు. ఉన్నా నువ్వు చేసిన మోసాలతో మారుతుంది. మీ మనసులో ఉన్న ప్రేమ మారుస్తుంది. ఇష్టం లేదు అంటున్నా కూడా నన్నెందుకు ఈ విధంగా బాధ పెడతారు? నీ మీద నీకంత నమ్మకమే ఉంటే వెళ్ళి చావచ్చుగా. వచ్చి నీ ప్రేమ నిన్ను బతికిస్తుందేమో చూస్తాను. చెప్పినారు. నీ ప్రేమ అంత గొప్పదైతే వెళ్ళి చావచ్చుగా. వచ్చి నీ ప్రేమ నిన్ను బతికిస్తుందేమో చూస్తాను. చూస్తారా? అమ్మా శ్రీవల్లి, ఎక్కడికి? అమ్మ శ్రీవల్లి, ఎక్కడికి? అమ్మ శ్రీవల్లి!